ఏలూరు జిల్లాలో సామూహిక గృహ ప్రవేశాలలో భాగంగా 1160 మంది PMAY ఎన్టీఆర్ గృహ లబ్ధిదారులతో సామూహిక గృహ ప్రవేశాలు చేసినట్లు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి చెప్పారు. ఉంగుటూరు మండలం అప్పారావుపేటలో సోమవారం PMAY ఎన్టీఆర్ గృహ సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో PMAY ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద 82,443 మంది పేదలకు ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని, వాటిలో ఇప్పటి వరకు 45,089 ఇళ్ల నిర్మాణాలు పూర్తయి లబ్ధిదారులకు అందించడం జరిగిందన్నారు. మరో 1160 ఇళ్ల లబ్ధిదారులకు గృహాలను అందించడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో సోమవారం పండుగ వాతావరణంలో కార్యక్రమాలను నిర్వహించి లబ్ధిదారులకు గృహాలను అందించడం జరిగిందన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో 123 ఇళ్లు, దెందులూరు నియోజకవర్గంలో 89, ఏలూరులో 502, గోపాలపురంలో 12, కైకలూరులో 172, నూజివీడులో 119, పోలవరంలో 91, ఉంగుటూరు నియోజకవర్గంలో 52 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, వాటిని లబ్ధిదారులకు అందించడం జరిగిందని అన్నారు. ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు మాట్లాడుతూ పేదరికమే అర్హతగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ గృహాన్ని మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా అప్పారావుపేటలోని గృహ లబ్ధిదారురాలు శ్రీమతి టి నాగలక్ష్మి గృహ ప్రవేశంలో కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని మహిళా లబ్ధిదారులకు గృహాల తాళాలను కలెక్టర్, ఎమ్మెల్యేలు అందించారు. అంతకుముందు గ్రామంలో PM సూర్యఘర్ యోజన పథకం కింద లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న సోలార్ యూనిట్ను, ఉంగుటూరులో లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి గాను ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ RDO దేవకీదేవి, గృహ నిర్మాణ శాఖ PD సత్యనారాయణ, ట్రాన్స్కో SE సాల్మన్ రాజు, EE అంబేద్కర్, తహసీల్దార్ పూర్ణప్రసాద్, MPP ఘంటా శ్రీలక్ష్మి, MPDO గంజి రాజ్ మనోజ్, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు ప్రభృతులు పాల్గొన్నారు. మనకి ఇక్కడ 200 kV 2 ట్రాన్స్ఫార్మర్లు పెట్టా ఉంటాం. ఇట్ల గురించి సాగ్రిగేటెడ్ అగ్రికల్చర్ సాగ్రిగేటెడ్ ఈ మండలం అంటే అంతకుముందు ట్రాన్స్ఫార్మ్ కరాలి.